రేపే మకర సంక్రాంతి. 14 మకర సంక్రాంతి మంగళవారం పరమ పవిత్రమైన రోజు. దేవతలు ఈ రోజు మేల్కొని ఉంటారని, స్వర్గద్వారాలు ఈ రోజే తెరుచుకుని ఉంటాయని మన పురాణాలు చెబుతున్నాయి. అయితే పవిత్రమైన ఈ సంక్రాంతి రోజున ఇంట్లో ఆడవాళ్ళు పొరపాటున కూడా ఈ కూరని వండితే అప్పుల పాలైపోతారు. ఈ రోజు ఎవరు ఈ కూరను వండకూడదు, తినకూడదు. కాదని ఈ రోజు ఈ కూరను వండినా తిన్నా లేనిపోని కష్టాలు ఎదురవుతాయి. చేతిలో ఉన్న ధనమంతా కూడా ఖర్చయిపోతుంది. చేతిలో రూపాయి కూడా మిగలదు. ఒకరి దగ్గర చేయి చాపాల్సి వస్తుంది. అంతేకాదు ఈ రోజు ఈ కూరను తింటే నరకానికి పోతారు కానీ శాస్త్రాలు చెబుతున్నాయి. కాబట్టి గుర్తుపెట్టుకొని ఈ సంక్రాంతి రోజున ఎవ్వరూ ఈ కూరను వండవద్దు, తినవద్దు. కాదని తింటే మాత్రం 7 జన్మల దరిద్రం పడుతుంది. ఆర్థిక సమస్యలు వస్తాయి. పరమ దరిద్రం పడుతుంది. భవిష్యత్తులో అనేక కష్టాలు వస్తాయి. మరియు మకర సంక్రాంతి రోజు ఏ కూరను తినకూడదు అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. శీతాగాలులు, మంచు కురిసే వేళలు. ఇదే తరుణంలో సూర్యుడు మకర రాశిలోనికి ప్రవేశిస్తాడు. అలా సూర్యుడు మకర రాశిలోనికి ప్రవేశించడాన్ని మకర సంక్రాంతి అంటారు. సంక్రాంతి లేదా సంక్రమం అని అంటే గమనం. సూర్యుడు ఒక రాశి నుంచి మరొక రాశి అడుగు పెట్టడాన్ని సంక్రమం అంటారు. 12 రాశుల్లో సంచరించే సూర్యుడు పుష్యమాసంలో మకర రాశిలోనికి అడుగు పెడతాడు. మకర సంక్రాంతితో ఉత్తరాయణ పుణ్యకాలం మొదలవుతుంది. ఈ రోజు నుంచి స్వర్గద్వారాలు తెరిచి ఉంటాయని పురాణాలు చెబుతున్నాయి. సంక్రాంతి తెలుగువారికి అతి ముఖ్యమైన పండగ. అంతేకాదు ఈ పర్వదినం భారతదేశంలో చాలా ప్రాంతాల్లో ముఖ్యమైనది. అందుకే దీన్ని తెలంగాణ, ఆంధ్ర, కర్ణాటకలో సంక్రాంతి అని, తమిళనాడులో పొంగలి అని, సింహరాశి గుజరాత్లో మకర సంక్రాంతి అని, పంజాబ్, హర్యానాలో లోరీ అని పిలుస్తారు. మరికొన్ని రాష్ట్రాల్లో మాకే అని పిలుస్తూ ఉంటారు. ఏదైనా ఈ పండుగకు సందర్భంగా సంతోషానికి కారణాలు అన్ని చోట్ల ఒకటే. ఎక్కడైనా ఇది రైతుల పండగ నుంచి ఎడ్ల బండ్ల మీద ధాన్యం ఇంటికి చేరేసరికి రైతు కళ్ళు ఆనందంతో మెరుస్తూ ఉంటాయి. అందుకే ఆ రోజున నిజంగా పండగే. 3 రోజులు జరుపుకునే ఈ పండగను పెద్ద పండగ అంటారు. సంక్రాంతి సందర్భంగా కోళ్ల పందాలు, ఎడ్ల పందాలు నిర్వహిస్తారు. గాలిపటాలు కూడా ఎగరవేస్తారు. ఈ పండగ 3 రోజుల్లో కూడా ఉదయాన్నే నిద్రలేచి శుచిగా స్నానం చేసుకోవాలి. కొత్త బట్టలు ధరించాలి లేదా శుచిగా ఉన్న ఉతికిన బట్టలను ధరించాలి. అలాగే ఈ 3 రోజులు కూడా గుమ్మానికి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకోవాలి. ముఖ్యంగా సంక్రాంతి రోజున 2 పాల చుక్కలను చల్లాలి. అలా చల్లడం వలన లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది. మీకు ఉండే కష్టాలు పోతాయి, ధన సమస్యలు పోతాయి, ధనలాభం కలుగుతుంది. కనుక సంక్రాంతి రోజు అందరూ గుమ్మం మీద 2 చుక్కల పాలను చల్లండి. కష్టాలను తొలగించుకోండి. అయితే సంక్రాంతి రోజు అందరూ ఏదో ఒక పాలతో చేసిన తీపి పదార్థాన్ని తినాలి. అంటే పాలతో చేసిన పరమాన్నం, పొంగలి ఏదో ఒక తీపి పదార్థం తయారు చేసి దానిని ఇంటి దైవానికి నివేదన చేసి తర్వాత కుటుంబం అంతా కూడా ప్రసాదంగా తినాలి. తీపి పదార్థం చేయలేని వారు జస్ట్ పాలలో బెల్లం కానీ పంచదార కానీ కలిపి దేవునికి నివేదన చేసి తర్వాత ఆ పాలను తీర్థంగా తీసుకున్నా చాలు. మళ్ళీ వచ్చే సంవత్సరం వరకు మీపై మీ ఇంటి దైవం అనుగ్రహం ఉంటుంది. చాలా మంచిది. ఇలా నైవేద్యాన్ని పెట్టే ముందు ఖచ్చితంగా దేవుడి ముందు దీపారాధన చేయాలి. ఆ దీపారాధన కూడా ఆవు నెయ్యితో చేయాలి. లేకపోతే నువ్వుల నూనెతో అయినా సరే దీపారాధన చేసుకోవచ్చు. ఇలా దీపం పెట్టుకుని ఆ దీపంలో ఒక యాలక్కాయలను వేయాలి. వేసి దీపం పెట్టడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. భగవంతునికి ఆ దీపం చేరుతుంది. మీకు మంచి జరుగుతుంది. ఈ సంక్రాంతి సమయంలో అంటే భోగి, సంక్రాంతి, కనుమ ఈ 3 రోజుల్లో పొరపాటున కూడా కొన్ని తప్పు పనులు చేయకూడదు. కాదని చేస్తే 7 జన్మల దరిద్రం పడుతుంది. మళ్ళీ వచ్చే సంక్రాంతి వరకు కష్టాలను అనుభవిస్తారు. మీ శరీరంలోనికి దరిద్ర దేవత ప్రవేశిస్తుంది. ఇక మీరు ఏ పని చేసినా కలిసి రాదు అనే శాస్త్రం పండితులు చెబుతున్నారు. సంక్రాంతి సమయంలో చేయకూడని మొట్టమొదటి తప్పు ఏమిటి అంటే స్నానం చేయకుండా ఉండకూడదు. భోగి, సంక్రాంతి, కనుమ రోజుల్లో స్నానం చేయకుండా అస్సలు ఉండకూడదు.
అని శాస్త్రాల్లో చెప్పారు. ఈ రోజుల్లో స్నానం చేయకపోతే రోగాలతో తలహీనుడిగా జీవిస్తారని శాస్త్రాలలోనే ఉంది. కాబట్టి ఈ సంక్రాంతి సమయంలో అస్సలు ఈ తప్పు చేయకండి. స్నానం చేయకుండా ఉండకండి. అదే కూడా ఈ పండగ రోజుల్లో తెల్లవారుజామునే నిద్ర లేచి స్నానం చేస్తే జన్మల దరిద్రాలు దోషాలు పోతాయి. ఇక రెండవ తప్పు ఏమిటి అంటే ఆధ్యాత్మిక మార్గంలో ముందుకు వెళ్ళదలుచుకున్న వారు దయచేసి ఈ సంక్రాంతి సమయంలో కోడి పందాలు ఆడటం కానీ చూడటం కానీ చేయకండి. 2 జంతువుల కాళ్ళకు కత్తులు కట్టి అవి రక్తం వచ్చేలాగా ఒకదానికి ఒకటి చీరేసుకుంటూ ఉంటే అది చూసి ఆనందిస్తే దాని శాడిజం అంటారు. అలాంటి మనస్తత్వాన్ని ఏ దేవత మూర్తి అంగీకరించదు. నిరపరాధులైన జంతువులను బాధ పెడితే తర్వాత నరకంలో శూలప్రోత నరకం అనే నరకాన్ని అనుభవిస్తారని, తరువాత జన్మలో ఒళ్ళంతా శూలాలతో పడతారని గరుడ పురాణంలో చెప్పారు. కనుక ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నవారు సంక్రాంతి సమయంలో కూడా కోళ్ళ పందాలను ఆడకండి, చూడకండి. ఎందుకంటే ఇలాంటి హింసను చూడటం కూడా మహాపాపమే. కనుక సంక్రాంతి సమయంలో ఈ తప్పు చేయకుండా జాగ్రత్తగా ఉండండి. ఇక మూడవ తప్పు ఏమిటి అంటే సంక్రాంతి సమయంలో చాలా మంది మగవారు పేకాటలు ఆడుతూ ఉంటారు, మద్యపానం చేస్తారు, ఇంటికి చుట్టాలు వస్తే వాళ్ళతో కలిసి పీకులాడుతూ ఉంటారు, మద్యపానం చేస్తారు. కానీ సంక్రాంతి సమయంలో మద్యపానం, జూదం వంటిపై వాటికి దూరంగా ఉండాలని, లేదంటే 7 జన్మల దరిద్రం పడుతుందని పెద్దలు చెబుతున్నారు. కాబట్టి సంక్రాంతి సమయంలో మగవారు ఈ తప్పు చేయవద్దు, కోరి దరిద్రాన్ని తెచ్చుకోవద్దు. అలాగే సంక్రాంతి సమయంలో స్త్రీ సాంగత్యం చేయకూడదు, అంటే భార్యాభర్తలు శారీరకంగా కలవకూడదు అని శాస్త్ర పండితులు చెబుతున్నారు. అలాగే సంక్రాంతి సమయంలో ఎవరితో గొడవలు కూడా పెట్టుకోవద్దు, వాదనలకు దిగకూడదు. ముఖ్యంగా ఈ పండగ సమయంలో ఇంటిలో ఆడపిల్లలు కన్నీళ్లు పెట్టకుండా ఆనందంగా ఉండేలాగా చూసుకోవాలి. అందరూ కలిసిమెలిసి ఆనందంగా పండగ చేసుకోవాలి. ఈ పెద్ద పండగ రోజుల్లో గోర్లు కత్తిరించడం, జుట్టు కత్తిరించడం వంటి పనులను కూడా చేయకూడదు. ఇదే సంక్రాంతి కాబట్టి సంక్రాంతి పండగ సమయంలో ఈ తప్పులు చేయకుండా జాగ్రత్తగా ఉండండి. ఈ రోజు నుంచి స్వర్గద్వారాలు తెరిచి ఉంటాయని శాస్త్రాలు చెబుతూ ఉన్నాయి. ఉత్తరాయణ పుణ్యకాలంలోనే దేవతలు మేలుకుంటారు. మకర సంక్రాంతి రోజు ముఖ్యంగా 3 విధులు తప్పనిసరిగా ఆచరించాలి. అవి స్నానము, పూజ, దానము. సంక్రాంతి రోజున చేసే స్నానానికి ఎంతో ప్రాధాన్యత ఉంది. ఈ రోజు నల్ల నువ్వుల పిండిని శరీరానికి నలుగుపెట్టి సూర్యోదయానికి పూర్వం నువ్వుల నూనె తలకు పట్టించి తలస్నానం చేయాలి. ఈ రోజు ఇలా చేస్తే జీవితంలో ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. ఈ రోజు ఖచ్చితంగా స్నానం చేయాలి, లేదంటే 7 జన్మల దరిద్రం పడుతుందని శాస్త్రాలలో చెప్పారు. ఈ రోజు కాకులు కూడా స్నానం చేస్తాయి. ఇక ఈ సంక్రాంతి రోజు స్నానం చేసే నీటిలో కొన్ని నల్ల నువ్వులను గాని, తెల్ల నువ్వులను గాని, 3 రేగిపళ్ళను గాని లేదా గరికపోచలు కానీ నీటిలో ఏదో ఒక దాన్ని వేసుకుని 5 నిమిషాల తర్వాత స్నానం చేయాలి. ఒంటికి నువ్వుల పిండితో నలుగు పెట్టుకుని నువ్వుల నూనె శరీరానికి పట్టించి ఆ తర్వాత నీటిలో ఇవి వేసుకుని సూర్యోదయానికి పూర్వమై ఉంటే 7:30 లోపు స్నానం చేయాలి. సంక్రాంతి రోజు ఇలా స్నానం చేస్తే జన్మల నుండి వెంటాడుతున్న దోషాలు పోతాయి. 7 జన్మల పాపాలు దరిద్రాలు పోతాయి. అపార ధనయోగం కలుగుతుంది. కాబట్టి సంక్రాంతి రోజు ప్రతి ఒక్కరు కూడా ఈ విధంగా స్నానం చేసి శుభ ఫలితాలను పొందండి. ఇంకా ఎంతో పవిత్రమైన ఈ సంక్రాంతి రోజున ఇంట్లో ఆడవారు పొట్లకాయ మరియు గుమ్మడికాయ ఈ 2 కూరలను వండకూడదు, ఎవరు తినకూడదు. కూరల రూపంలో కానీ, ఫ్రైల రూపంలో కానీ, వడియాల రూపంలో కానీ, పచ్చళ్ళ రూపంలో కానీ ఇలా ఏ రూపంలోనూ అయినా సరే ఈ కూరలను తినకూడదు. కాదని ఈరోజు పొట్లకాయను కానీ, గుమ్మడికాయలు కానీ తింటే అప్పుల పాలైపోతారు. ఆర్థికంగా చాలా కష్టాలు పడవలసి వస్తుంది. చేతిలో అస్సలు ధనం నిలవదు. ఆర్థిక సమస్యలు వస్తాయి. ఒకరి దగ్గర చెయ్యి చాచి అడుక్కునే స్టేజికి పోతారు. అప్పుల పాలైపోతారు. కోరి కష్టాలను తెచ్చుకున్నట్లుగా అవుతుంది. కనుక ఈ రోజు ఇంట్లో పొట్లకాయను, గుమ్మడికాయను వండవద్దు.
ఎవరు ఈ రోజు ఈ కూరలను తినవద్దు. కాదని తింటే మాత్రం కష్టాల పాలవుతారు. ఇంకొక ముఖ్య విషయం ఏమిటి అంటే ఈ రోజు నాన్ వెజ్ కూడా తినకూడదు. శాస్త్ర ప్రకారం అయితే ఈ రోజు నాన్ వెజ్ తినకూడదు. కానీ చాలా మంది ఈ రోజు నాన్ వెజ్ తింటారు. నాన్ వెజ్ తినడం వారికి ఇంటి ఆచారంగా ఉంటుంది. అలాంటి వారు తిన్నా పర్వాలేదు, కానీ ఈ మకర సంక్రాంతి రోజు నాన్ వెజ్ తినకుండా ఉంటేనే మంచిది. ఎందుకంటే శాస్త్రంలో మకర సంక్రాంతి రోజు మినుములతో చేసిన పదార్థాలను తినమని చెప్పారు. దాంతో అందరూ ఆ రోజు గారెలు తినడం ప్రారంభించారు. అది అలా ఆచారంగా మారిపోయింది. కానీ సంక్రాంతి రోజు నాన్ వెజ్ తినమని ఏ సంవత్సరంలోనూ కూడా చెప్పలేదు. మీ ఆచారం ప్రకారం తిన్నా తప్పేమీ కాదు, కానీ ఆధ్యాత్మిక సాధన చేసేవారు మాత్రం ఈ రోజు నాన్ వెజ్ తినకుండా ఉంటేనే మంచిది. కాబట్టి సంక్రాంతి రోజు నాన్ వెజ్ తినడం తినకపోవడం అనేది మీ ఇష్టం. మకర సంక్రాంతి రోజు తినకూడదు. పొట్లకాయను, గుమ్మడికాయను, నాన్ వెజ్ కూడా 3 కూరలను తినవద్దు. కాదని కూరలు తింటే మాత్రం 7 జన్మల దరిద్రం పడుతుంది. కష్టాలు వస్తాయి, ధనమంతా పోతుంది, ఐశ్వర్యం హరించుకుపోతుంది, అప్పుల పాలైపోతారు, భూమి మీద నరక బాధలు అనుభవిస్తారు. కనుక సంక్రాంతి రోజు అందరూ కూడా ఈ ఆహార నియమాలను పాటించండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.